Hi everyone. Today we will see joiner transformation. So joiner transformation ante enti, enduku use chestamo, what is the purpose, and how to use, what are all the properties. We will see everything. Okay. This is joiner transformation. To join two sources, we use the joiner transformation. So let's start with an example. Okay. So what is the purpose? So ఎందుకు యూస్ చేస్తాం జనరల్ గా అనేది we will see. Then we will go into in details. Okay. So first, let's say I have two tables. Okay, table A is students, table B is student section. Okay, two tables here, and I want to combine the data. I mean, I want to join the data. For example, uh, in the students table, ఏమేమి ఉన్నాయి మనకి? Student number, student name, student grade. అండ్ ఇక్కడ స్టూడెంట్ సెక్షన్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఏ సెక్షన్ కి అలాట్ అయ్యాడు అనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. స్టూడెంట్ నంబర్ అండ్ స్టూడెంట్ సెక్షన్ బేస్. ఓకే, సో ఇప్పుడు వి వాంట్ టు నో, ఇప్పుడు శ్రీకాంత్ ఆర్ శ్రీశాంత్ ఆర్ కుసుమ ఏ సెక్షన్ లో ఉన్నారు అంటే ఎలా చెక్ చేస్తాం? దే స్టూడెంట్ ఐడి, రైట్? 100 is their student ID. అండ్ ఇక్కడ ఎక్కడ ఉంది స్టూడెంట్ ఐడి? 100. సో దట్ మీన్స్ శ్రీశాంత్ బిలాంగ్స్ టు 1A సెక్షన్. అది ఎలా చెప్తున్నాం? వీఆర్ లుకింగ్ స్టూడెంట్ నంబర్ హియర్. అంటే ఇక్కడ రెండు జాయిన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ. అంటే we will keep student section number here and remaining student number, student name, student grade, everything to one place. సో అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. మనం ఏదైనా స్టూడెంట్ నేమ్, ఓకే, పర్టికులర్ స్టూడెంట్ ఈజ్ ఇన్ విచ్ సెక్షన్. ఓకే, సో లైక్ దట్ వి వాంట్ టు జాయిన్ ద డేటా. సో అందుకని మనం ఏం చేద్దామంటే వి విల్ టేక్ టూ టేబుల్స్, టూ సోర్స్ టేబుల్స్. వన్ ఈజ్ స్టూడెంట్స్. ఓకే, దీస్ ఆర్ స్టూడెంట్స్. అండ్ అనదర్ వన్ ఈజ్ స్టూడెంట్ సెక్షన్. ఓకే, దీస్ ఆర్ స్టూడెంట్ సెక్షన్. సో టార్గెట్ లో వి వాంట్ టు లోడ్ ద డేటా ఇన్, ఐ మీన్ బై జాయినింగ్ ద డేటా. ఈ టూ టేబుల్స్ డేటాని జాయిన్ చేసి డేటాని లోడ్ చేసుకోవాలి. సో వి యూస్ ట్రాన్స్ఫర్మేషన్ కాల్డ్ జాయినర్. ఓకే, టు జాయిన్ టూ సోర్సెస్. అవి ఏవైనా కావచ్చు, అంటే ఫైల్ కావచ్చు, రెండు ఫైల్స్ కావచ్చు, లేకుంటే ఒకటి ఫైల్ ఒకటి టేబుల్ అవ్వచ్చు, లేకుంటే రెండు టేబుల్స్ అవ్వచ్చు. సో వీ కెన్ యూస్ joiner transformation to join the data between two sources. Okay, let's see how to join. Okay, for example, నేను ఒక మ్యాపింగ్ క్రియేట్ చేస్తున్నా. ఏంటి? ఐ హ్యావ్ వన్ సోర్స్, ఇంకొక సోర్స్ కూడా కావాలి కదా మనకి. సో లెట్స్ కాపీ అండ్ పేస్ట్. అలా అయినా చేయొచ్చు, లేకుంటే ఇలా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. ఓకే, ఇలా కాపీ చేయొచ్చు ఉన్నదాన్ని, లేదంటే ఇలా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కూడా సెకండ్ సోర్స్ వస్తుంది. సో మీరు క్లారిటీ కోసం యూ కెన్ గివ్ ద సేమ్ నేమ్. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్, రైట్? ఫస్ట్ వన్ ఈస్ ఎస్ఆర్సి, సోర్స్ స్టూడెంట్స్, ఆర్ సింపుల్ గా స్టూడెంట్స్ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. సెకండ్ వన్ ఈస్ స్టూడెంట్స్ సెక్షన్, కరెక్ట్? అండ్ ఇదే నేమ్ ఇవ్వాలా అంటే ఎనీథింగ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్, బట్ మనకు తెలుస్తుంది కదా ఏది ఏ సోర్స్ అనేది. సో స్టూడెంట్ సెక్షన్. ఓకే, సో వీ హ్యావ్ టూ సోర్సెస్, వీటికి కనెక్షన్స్ ఇద్దాం. కనెక్షన్, సో ఒరాకిల్ సోర్స్ అండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేద్దాం. స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్, రైట్? స్టూడెంట్స్, యా స్టూడెంట్స్, అదే కదా స్టూడెంట్స్. ఇది మన టేబుల్. స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్టింగ్. యా, స్టూడెంట్ సెలెక్ట్ అయింది. సో ఫీల్డ్స్ చెక్ చేస్తే మీరు స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, గ్రేడ్, అంతేనా? స్టూడెంట్స్, స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ గ్రేడ్. ఓకే, సో దీస్ ఆర్ ద త్రీ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ సెక్షన్. ఓకే, స్టూడెంట్ సెక్షన్. So we'll go and select the connection, Oracle DB source, and we'll select the object as student section. Student section. Student section.
జాయిన్ చేయాలి కదా ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలి. సో ఫీల్డ్స్ సెక్షన్ నంబర్ అండ్ స్టూడెంట్ నంబర్ రెండు ఉన్నాయి. నౌ వీ వాంట్ టు జాయిన్ దెమ్. ఈ లింక్ తీసేస్తున్నా. మనకు టార్గెట్ లెక్క ఎలా వెళ్ళాలి? ఇవి రెండు డేటా జాయిన్ అవ్వాలి. జాయిన్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ జాయినర్. ఓకే, జాయినర్ ఉంటుంది. జస్ట్ కంబైన్ దిస్ వన్. ఇప్పుడు దీంట్లో జాయిన్ చేసేటప్పుడు మనం జనరల్గా ఏంటంటే డేటా ఏదైతే లెస్ ఉందో, డేటా తక్కువ ఉందో అది మాస్టర్గా పెట్టుకుంటాం. ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ జనరల్గా ఏదైతే ఎక్కువ ఉందో సారీ తక్కువ ఏ డేటా ఉందో అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 రికార్డ్స్, ఇది ఎంత ఉంది? ఇది 8 రికార్డ్స్. సో విల్ గో విత్ స్టూడెంట్ సెక్షన్ యాజ్ ద మాస్టర్. ఓకే, మాస్టర్ డీటెయిల్ అని ఉంటుంది దీంట్లో. సో మాస్టర్ అంటే స్టూడెంట్ సెక్షన్ ఈజ్ అ మాస్టర్ అండ్ డీటెయిల్ ఈజ్ దిస్ వన్. సో మీరు ఇలా షఫుల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది మెయిన్ టేబుల్, ఇది ఐ మీన్ దాని రిలేటెడ్ టేబుల్ అని. ఓకే, డీటెయిల్ వర్షన్. దిస్ ఇస్ అ మాస్టర్ వన్. సో ఇక్కడ ఇలా పెట్టుకున్నాం, మాస్టర్ ఒకటి డీటెయిల్. ఈవెన్ స్టూడెంట్ సెక్షన్ డీటెయిల్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, రెండు బాగానే ఒకే రకంగా వర్క్ అవుతాయి. ఇక్కడ జనరల్లో వి విల్ సి జాయినర్ మీద క్లిక్ చేసాం కదా, జాయినర్ మీద క్లిక్ చేస్తే ఇన్కమింగ్ ఫీల్డ్స్. సో రెండిటి నుండి వస్తున్నాయి, మాస్టర్ డీటెయిల్. సో రెండిట్లో కామన్ గా స్టూడెంట్ నంబర్ ఉంది కదా, స్టూడెంట్ నంబర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అందుకని ఇక్కడ ఏమొస్తుంది? ఫీల్డ్ నేమ్స్ కాన్ఫ్లిక్ట్ డిటెక్టెడ్. అంటే రెండిట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి మనము దానిని చేంజ్ చేయాలి. టు మేక్ ద ఫీల్డ్స్ యూనిక్, రీనేమ్ ఫీల్డ్స్ ఇన్ ద ప్రీవియస్ ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ ద రీనేమ్ ఆప్షన్స్ ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫీల్డ్ రూల్స్. ఓకే, ఏదర్ మనం ముందు దాంట్లో ఉన్నా చేంజ్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ వచ్చేటప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ముందు దాంట్లో చేంజ్ చేయలేం కాబట్టి సో వాట్ వీ కెన్ డూ, ఇక్కడ మాస్టర్ నుండి వచ్చేవి ప్రిఫిక్స్ ఏదైనా పెట్టుకొని, మాస్టర్ ఇస్ సెక్షన్ కదా, సెక్షన్ అని పెడుతున్నా. ఓకే, ఏదో ఒకటి రీనేమ్ చేసినా కూడా మిగతావి అయిపోతాయి. ఇప్పుడు చూడండి, సెక్షన్ నంబర్, సెక్షన్ స్టూడెంట్ నంబర్. సో ఈ స్టూడెంట్ నంబరు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు పేరు మారిపోయింది కదా, సెక్షన్ అని ప్రిఫిక్స్ ఇచ్చాం. ఓకే, ఇది ఓన్లీ మన వరకు మాత్రమే, టేబుల్లో చేంజ్ అవ్వదు. అంటే ఈ సోర్స్ టేబుల్లో కానీ టార్గెట్ టేబుల్లో కానీ చేంజ్ అవ్వదు. ఇది జస్ట్ టెంపరీ పర్పస్ చేంజ్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇవి ఇన్కమింగ్ ఫీల్డ్స్. ఇలా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే, కాన్ఫ్లిక్ట్ అంటే ఒకే నేమ్తో అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంటే అవి రీనేమ్ చేసుకుంటాం ఇలా. ఓకే ఓకే, నౌ జాయిన్ కండిషన్. జాయిన్ కండిషన్, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. నార్మల్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండిట్లో కామన్ గా ఉన్న రికార్డ్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే స్టూడెంట్ నంబర్ ఇస్ ద కామన్ కాలం కదా, వీటిల్లో వాల్యూస్ కామన్ గా ఉన్నవి అంటే 100. ఒక్కసారి మనం నోట్ చేసుకుందాం, ఇక్కడ కామన్ గా ఉన్నవి 100 కరెక్ట్. 101 101 102 102 103 అండ్ 103. సో 103 102 అంతే, ఇవే కదా ఉన్నది, రైట్. దీస్ ఆర్ ద వాల్యూస్. ఓకేనా, సో ఈ వాల్యూస్ ఉన్నాయి మనకి, కరెక్ట్. ఇంకా ఈ 104 అనే వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి మనం నార్మల్ జాయిన్ అంటే కామన్ గా ఉన్నవి తీసుకుంటే ఈ 104 రాదు. అండ్ వాట్ ఎల్స్, ఇక్కడ స్టూడెంట్ సెక్షన్ 1C ఒక స్టూడెంట్ అలాట్ అవ్వలేదు. ఓకే, స్టూడెంట్ సెక్షన్ కి స్టూడెంట్ అలాట్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా డేటా మ్యాచ్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ జాయిన్. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. నార్మల్ అంటే ఓన్లీ మ్యాచింగ్ బిట్వీన్ టూ. అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ ఇన్నర్ జాయిన్. మీరు SQL బేసిక్స్ లో చూస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఇన్నర్ జాయిన్. అంటే ఓన్లీ కామన్ డేటా బిట్వీన్ టూ, కామన్ డేటా. సెకండ్ వచ్చేసి మాస్టర్ అవుటర్. ఓకే, మాస్టర్ అవుటర్ అంటే జస్ట్ కామన్ రికార్డ్స్ ఫ్రమ్ మాస్టర్, కామన్ డేటా ఫ్రమ్ మాస్టర్, ఎంటైర్ డేటా ఫ్రమ్
డీటెయిల్. ఓకే, ఇవి చూద్దాము 1 బై 1. ప్రస్తుతానికి ఇక్కడ ఇదంతా కన్‌ఫ్యూజన్ వద్దు. సింపుల్‌గా నార్మల్ జాయిన్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే. సో, వి విల్ గో విత్ ఎ నార్మల్ జాయిన్. ఎలా వర్కౌట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ ఎలా వర్కౌట్ అవుతుందో చెక్ చేద్దాం. నార్మల్ జాయిన్, దానికి జాయిన్ కండిషన్ ఇవ్వాలి కదా! ఏ కాలమ్ మీద జాయిన్ అవ్వాలనేది. స్టూడెంట్ నంబర్ ఇస్ ద కామన్ కాలమ్ బిట్వీన్ దీస్ 2. స్టూడెంట్ నంబర్ అండ్ స్టూడెంట్ నంబర్ ఇది. దెన్ వి ఆర్ మ్యాపింగ్ దిస్ టు టార్గెట్. టార్గెట్ ఏంటి? Target is Oracle target. We'll select the target table. T student section. అది మన టార్గెట్ టేబుల్. సో విల్ పుట్ ఎ ట్రంకేట్. ఇక్కడ మ్యాప్ చేద్దాం. సెక్షన్ నంబర్ ఉంది కదా, ఇది సెక్షన్కి వెళ్తుంది. స్టూడెంట్ నంబర్ మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. సో స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ గ్రేడ్. ఓకే, డన్. సో మనం ఏం చేసాం, 2 సోర్సెస్ తీసుకున్నాం. వాటిని జాయిన్ విత్ ఎ కామన్ కాలమ్ కాల్డ్ స్టూడెంట్ నంబర్ అండ్ నార్మల్ జాయిన్ పెట్టుకున్నాం. టార్గెట్ కి డేటాను మూవ్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో టోటల్ మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? టోటల్ టార్గెట్ కి 6 రికార్డ్స్ వచ్చాయి. సో ఎందుకు 6 రికార్డ్స్? నార్మల్ జాయిన్ పెట్టినప్పుడు 3, 4, 5, 6. సో టోటల్ 6 రికార్డ్స్ వచ్చాయి. లెట్స్ సీ టార్గెట్ లో ఎలా ఉంది అనేది చూద్దాం ఒకసారి. రైట్, సో ఈ డేటా అంతా వచ్చింది. అంటే సెక్షన్ టేబుల్ నుండి సెక్షన్ నంబర్ అండ్ ఇక్కడ రిమైనింగ్ థింగ్ వచ్చేసాయి. బట్ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ డూప్లికేట్స్ వచ్చాయి, ఎందుకంటే మనకు సోర్స్ నుండి కూడా డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అది తర్వాత మనం డీల్ చేద్దాం, దాన్ని కూడా ఎలా చేయాలి అనేది. ఓకే, సో ఇలా 2 టేబుల్స్ ని ఎలా జాయిన్ చేస్తాం అనేది వీఆర్ సేయింగ్. ఓకే, 2 టేబుల్స్ ని జాయిన్ చేసిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది? ఇక్కడ నార్మల్ జాయిన్ లో దిస్ ఈస్ ద డేటా. రైట్, సో ఇది మనకు డేటా వచ్చింది. దిస్ ఈస్ ఎ నార్మల్ జాయిన్. Here we will keep it as this is normal join. అంటే కామన్ గా ఉన్న రికార్డ్స్ వస్తాయి ఇక్కడ నార్మల్ జాయిన్. నెక్స్ట్ వి విల్ గో ఫర్ మాస్టర్ అవుటర్. మాస్టర్ అవుటర్ అంటే ఏంటి? మనకు మాస్టర్ ఏది? ఇది కదా మాస్టర్. దిస్ ఇస్ మాస్టర్ టేబుల్. ఇది డీటెయిల్డ్ టేబుల్. ఓకే, సో మాస్టర్ అవుటర్ అంటే మాస్టర్ నుండి ఓన్లీ కామన్ రికార్డ్స్, మ్యాచింగ్ రికార్డ్స్ అండ్ మిగతా అన్ని రికార్డ్స్ ఫ్రమ్ డీటెయిల్ అవుటర్. ఓకే, అదొకసారి చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందని. జాయినర్ లో జస్ట్ జాయిన్ కండిషన్ చేంజ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మాస్టర్ అవుటర్ ఒకటి పెడుతున్నాం. సేవ్ ఇట్. ఓకే, రన్ ఇట్. అంతే, జస్ట్ మాస్టర్ అవుటర్ చేంజ్ చేసాం. ఓకే, సో ఏ వస్తాయి చెప్పండి? మాస్టర్ అవుటర్ అంటే ఇక్కడ నుండి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్, అంటే ఇవన్నీ ఎలాగో ఉంటాయి, ఇక్కడ వచ్చిన రికార్డ్స్ ఎలాగో ఉంటాయి. దాంతో పాటు ఈ 104 ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వస్తాయి అన్నమాట. అంటే డీటెయిల్ నుండి అన్ని వచ్చేస్తాయి. ఓకే, లెట్స్ సీ. టోటల్ 8 రికార్డ్స్ రావాలి మనకు అవుట్పుట్. సో 8 రికార్డ్స్ వచ్చేసాయి. అంటే మీరు ఒకటి గమనిస్తే స్టూడెంట్ టేబుల్ నుండి అన్ని రికార్డ్స్ వస్తాయన్నమాట. సో 8కి 8 ఈక్వల్ అయ్యాయి. ఓకే, సో ఒకసారి చూద్దాం ఏమేమి వచ్చాయి. సో ఎవ్రీథింగ్, అన్ని రికార్డ్స్ ఇక్కడికి వచ్చేసాయి. సో దిస్ ఇస్ మాస్టర్ అవుటర్. కరెక్ట్, దిస్ ఇస్ మాస్టర్ అవుటర్.
ఓకే, మాస్టర్ అవుటర్ అంటే ఏమొచ్చాయి చెప్పండి. సో కామన్ గా ఉన్న రికార్డ్స్ అన్ని వచ్చాయి. అట్ ద సేమ్ టైం శ్రేష్ఠ అనే రికార్డ్ ఎక్స్ట్రా వచ్చింది, రైట్. సమ్ కలర్. ఓకే, ఈ శ్రేష్ఠ రికార్డ్ ఎక్స్ట్రా వచ్చింది. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఈ స్టూడెంట్ టేబుల్. ఎందుకంటే సెక్షన్ లేదు, 104 అనే దానికి సెక్షన్ లేకున్నా కూడా వచ్చింది. ఎందుకంటే డీటెయిల్ నుండి కంప్లీట్ డేటా వస్తుంది. మాస్టర్ లో ఉన్నవి మాత్రమే మ్యాచింగ్ మాత్రమే వస్తాయి, బట్ డీటెయిల్ నుండి కంప్లీట్ రికార్డ్స్ అంటే ఈ 104s కూడా వస్తాయి. దట్ ఈస్ మాస్టర్ అవుటర్. సిమిలర్లీ వి విల్ సి వాట్ ఈస్ డీటెయిల్ అవుటర్. డీటెయిల్ అవుటర్ ఏంటిది చూద్దాం. సేమ్ దీని ఆపోజిట్, మాస్టర్ కి ఆపోజిట్ డీటెయిల్. అంటే డీటెయిల్ అవుటర్ అంటే ఏంటి, డీటెయిల్ లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. రిమైనింగ్ అవుట్ ఆఫ్ డీటెయిల్ మిగతావన్నీ వస్తాయి. ఇది అవుట్ ఆఫ్ డీటెయిల్ అంటే ఏంటి, ఇది డీటెయిల్. అవుట్ ఆఫ్ డీటెయిల్ అంటే మాస్టర్, మాస్టర్ నుండి అన్ని వచ్చేస్తాయి. ఓకేనా, లెట్స్ సి ఇది కూడా చూద్దాం. సో ఇక్కడ జస్ట్ మాస్టర్ అవుటర్ బదులు డీటెయిల్ అవుటర్ పెట్టి చూద్దాం. లెట్స్ రన్ దిస్. ఓకే, 7 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. ఏమొచ్చాయో చూద్దాం ఒకసారి. ఓకే, సో డేటా ఏమొచ్చింది డీటెయిల్ అవుటర్ లో. యా, డీటెయిల్ అవుటర్ అంటే ఏంటి, ఇది డీటెయిల్ టేబుల్. డీటెయిల్ లో మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఈ గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ 100, 101, 102, 103, నెక్స్ట్ 102, 103 రిపీటెడ్ అయ్యి ఇవి కూడా వచ్చాయి. సో టోటల్ ఎన్ని వచ్చాయి ఇక్కడ నుండి, 4 + 2 6 రికార్డ్స్ వచ్చేసాయి, రైట్. ఈ 6 రికార్డ్స్ రెండిట్లో కామన్ గా ఉన్నవి ఆ రికార్డ్స్. దాంతో పాటు 104 రాదు, ఎందుకంటే 104 ఇక్కడ లేదు కాబట్టి రాదు. డీటెయిల్ నుండి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అండ్ మాస్టర్ లో ఎక్స్ట్రా ఉన్నది. సో ఈ మ్యాచింగ్ కాకుండా ఎక్స్ట్రా ఉన్నది 1C అనేది ఉంది. సో ఆ 1C అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, 1C అనేది జస్ట్ ఎక్స్ట్రా వచ్చింది. అర్థమైందా, ఈ 1C ఈజ్ ఎక్స్ట్రా ఇక్కడ, అది మాత్రమే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఫుల్ అవుటర్ పెట్టామనుకోండి, ఫుల్ అంటే అన్నిట్లో మ్యాచ్ అయినా అవ్వకపోయినా అన్ని రావాలి, రైట్. అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ఫుల్ అవుటర్ అంటే ఎవ్రీథింగ్, 2 టేబుల్ నుండి మొత్తం వచ్చేస్తాయి డేటా. ఓకే, సో ఓకే, టోటల్ 9 రికార్డ్స్ వచ్చాయి. ఏమేమి వచ్చాయి చూద్దాం. టోటల్ 9 రికార్డ్స్. సో ఎంటైర్ థింగ్, ఓకే, ఎవ్రీథింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఇక్కడ చూడండి, వీటిల్లో ఏమొచ్చాయి, 104 శిరీష. ఓకే, ఈ రికార్డు వచ్చింది, విచ్ ఈస్ నాట్, ఇది 104 శిరీష ఈజ్ ఫ్రమ్ డీటెయిల్ టేబుల్. డీటెయిల్ టేబుల్ లో ఉన్నది రికార్డ్ వచ్చింది. అండ్ 1C ఓన్లీ స్టూడెంట్ సెక్షన్ లో ఉన్న రికార్డ్ వచ్చింది. అంటే ఎవ్రీథింగ్, ఆల్ ద రికార్డ్స్. ఓకే, ఆల్ ద రికార్డ్స్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ వి హ్యావ్ 8 + 1 9 రికార్డ్స్ ఉన్నాయి టోటల్. ఓకే, సో టోటల్ 9 రికార్డ్స్ వచ్చేసాయి. ఓకే, ఇది అర్థమైందా. ఇక్కడ 7 వచ్చాయి. ఓకే, ఇక్కడ 8 వచ్చాయి. అండ్ ఇక్కడ కామన్ గా ఉన్నవి 6 వచ్చాయి.
అర్థమైందా? బిట్వీన్ వాట్ ఈస్ నార్మల్, మాస్టర్ ఔటర్, డీటెయిల్ ఔటర్ అండ్ ఫుల్ ఔటర్ జాయిన్స్ చేసినప్పుడు మనకు డేటా ఎలా వస్తుంది విత్ డిఫరెంట్ జాయిన్ టైప్స్. అర్థమైందా ఇది? ఓకే, సో ఫైన్. జాయిన్ కండిషన్ నంబర్. ఓకే, సో ఇక్కడ దీంతో పాటు మనకి సార్టెడ్ ఇన్పుట్ అనేది ఉంటుంది. అంటే మనం డేటాని సార్ట్ చేసి పంపిస్తే జాయినర్ అనేది మళ్ళీ సపరేట్ గా సార్ట్ చేయదు. అదర్వైజ్ జాయినర్ సార్ట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓకే, మీకు అలా సార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కండిషన్ సార్టర్ పెట్టుకొని జాయిన్ కండిషన్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు జాయిన్ కండిషన్ కాలమ్ ఏంటి? స్టూడెంట్ నంబర్ మీద మీరు ఆల్రెడీ సార్ట్ చేసి దానికి పంపించవచ్చు. దెన్ we can put this sorted input option. ఓకే, ఓకే. సో మనకి అదర్వైజ్ సోర్సెస్ అనేది టేబులే కాబట్టి ఇలా ఇక్కడైనా సార్ట్ చేయొచ్చు. యూ కెన్ సార్ట్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ నంబర్ మీద సార్ట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా సెకండ్ సోర్స్ లో క్వెరీ ఆప్షన్స్ లో సార్ట్ లో యూ కెన్ స్టూడెంట్స్ లో ఉన్న స్టూడెంట్ నంబర్ ని సార్ట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో అలా సార్ట్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ లో యూ కెన్ పుట్ దిస్ సార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్. అంటే ఇవి టేబుల్స్ కాబట్టి అలా సార్ట్ చేస్తున్నాం. ఇవి ఫైల్స్ అయితే మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి సార్టర్ యూస్ చేసి సార్ట్ చేయాలి. లెట్స్ సీ, ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సార్టెడ్ ఇన్పుట్ తో ఎలా వర్క్ అవుతుంది. అంటే రిజల్ట్ సేమే వస్తుంది, మనకు కొద్దిగా ఫాస్ట్ రిజల్ట్ రావాలి. సో సేమ్ 9 రికార్డ్స్. సో అలా సార్టెడ్ ఇన్పుట్ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీరు సార్ట్ చేయకుండా సార్టెడ్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ సార్ట్ చేశారు అండ్ ఇక్కడ సార్టెడ్ ఇన్పుట్ ఇవ్వలేదనుకోండి, ఫెయిల్ అయితే అవ్వదు కానీ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఇక్కడ సార్ట్ చేసి ఉంటుంది, మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయకుంటే మళ్ళీ సార్ట్ చేస్తుంది. అంటే 2 టైమ్స్ సేమ్ వర్క్ అవుతుంది. సో అన్నెసరీగా టైం వేస్ట్ అక్కడ. ఓకేనా? ఫైన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జాయిన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది వీ హ్యావ్ సీన్. నౌ వీ విల్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు యూస్ చేస్తామనేది చూద్దాం ఇన్ డీటెయిల్. జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అన్ యాక్టివ్ అండ్ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. యాక్టివ్ అంటే సో విచ్ ఈస్ యాక్టివ్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ మారిపోతున్నాయి కదా. సో ఇట్ కెన్ బి అంటే లెస్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తున్నాయి, రైట్? సో యాక్టివ్, so that's why it is called active transformation and it is connected to another transformation. Okay, so we can join data from two related heterogeneous sources. Related ఉండాలి అంటే ఒక కామన్ కాలమ్ అన్న ఉండాలి. అలాంటి వాటిని మనం జాయిన్ చేయగలుగుతాం. హెటరోజీనియస్ అంటే డిఫరెంట్ సోర్సెస్ అని. అంటే ఒక ఫైల్ ని ఒక టేబుల్ ని లేకుంటే 2 టేబుల్స్ ని ఆర్ 2 ఫైల్స్ ని ఇలా అన్నిటిని కంబైన్ చేయడానికి మనం we can use the joiner transformation. To join more than 2 sources in a mapping, you can use multiple joiner transformations. సో ఇది మీకు గుర్తుండాలి. ఓన్లీ 2 సోర్సెస్ ని జాయిన్ చేయడానికి మాత్రమే ఒక జాయినరే వాడతాం. ఒక జాయినర్ ఓన్లీ రెండింటిని మాత్రమే జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ 3 సోర్సెస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ రెండింటిని జాయిన్ చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ ని థర్డ్ టేబుల్ తో జాయిన్ చేయాలి. అంటే యూ నీడ్ 2 జాయినర్స్. ఓకే, సో మీకు ఎన్ని సోర్సెస్ ఉన్నాయో -1 అన్ని జాయినర్స్ కావాల్సి వస్తాయి. ఇప్పుడు లెట్స్ సే 10 సోర్సెస్ ని మీరు జాయిన్ చేయాలంటే 10 - 1 9 జాయినర్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది మ్యాపింగ్ లో. ఓకే, సో జాయిన్స్ డేటా బేస్డ్ ఆన్ ద జాయిన్ కండిషన్స్ అండ్ ద జాయిన్ టైప్. ఓకే, జాయిన్ కండిషన్ ఉంటుంది. కండిషన్ అంటే ఏంటి? వి యూజ్ 2 కాలమ్స్, ఐ మీన్ కాలమ్స్ ని యూజ్ చేసి జాయిన్ చేస్తాం. అంటే జాయిన్ టైప్
జాయిన్ టైప్ ఏంటి? వీ హ్యావ్ డిఫరెంట్ జాయిన్ టైప్స్, రైట్? నార్మల్ జాయిన్, మాస్టర్ అవుటర్, detail outer, full outer join. So these are join types. Okay. Join sources with at least one matching column. Okay. At least we need one matching column undali. మన కేసులో స్టూడెంట్ నంబర్ అనేది మ్యాచింగ్ కాలం. ఓకే. టు ఇంప్రూవ్ జాబ్ పర్ఫార్మెన్స్ కనెక్ట్ ద స్మాలర్ డేటా సెట్ టు ద మాస్టర్ గ్రూప్. అదే కదా మనం చేసాం. సో స్మాలర్ డేటా సెట్ ని మాస్టర్ గ్రూప్ కి జాయిన్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. ఓకే. ద జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ డస్ నాట్ మ్యాచ్ నల్ వాల్యూస్. ఒకవేళ ఏదైనా నల్ వాల్యూస్ ఉంటే అది మ్యాచ్ చేయదు. టు జాయిన్ రోస్ విత్ నల్స్ యూ కెన్ రీప్లేస్ నల్స్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ అండ్ దెన్ జాయిన్ ద డిఫాల్ట్ వాల్యూస్. అంటే నల్ వాల్యూస్ ఏమైనా ఉంటే వాటికి ఏదన్నా నాట్ నల్ వాల్యూస్ అసైన్ చేసి ఈ జాయినర్ కంటే ముందే అప్పుడు మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఈ ప్రాపర్టీస్ అన్ని చూసాం మనం. లైక్ జనరల్, ఇన్కమింగ్, జాయిన్ కండిషన్ అండ్ అడ్వాన్స్డ్. సో జాయిన్ టైప్. సో మనకు చాలా జాయిన్ టైప్స్ ఉన్నాయి కదా. నార్మల్, మాస్టర్ అవుటర్, డీటెయిల్ అవుటర్, ఫుల్ అవుటర్. ఎలా వర్క్ అవుతాయంటే మాస్టర్ డీటెయిల్ ఉన్నాయి. సో మాస్టర్ డీటెయిల్ అంటే కామన్ గా ఉన్న డేటా. దిస్ ఇస్ నార్మల్ జాయిన్. నార్మల్ జాయిన్ ఇది నార్మల్ గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మాస్టర్ అవుటర్ అంటే సో ఇది కదా మాస్టర్. మాస్టర్ నుండి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ అండ్ రిమైనింగ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ డీటెయిల్. ఓకే. నెక్స్ట్ డీటెయిల్ అవుటర్. డీటెయిల్ అవుటర్ ఇది అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ డీటెయిల్ అండ్ రిమైనింగ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ మాస్టర్. ఓకేనా? ఫుల్ అవుటర్. ఫుల్ అవుటర్ అంటే మొత్తం అంత డేటా. ఓకే. సో దీస్ ఆర్ ద జాయిన్ టైప్స్. జాయిన్ కండిషన్ ఏంటి? బిట్వీన్ మనం కాలం నేమ్స్ ఇవ్వాలి. ఓకే. కాలం నేమ్స్ ఇస్తే అది జాయిన్ కండిషన్. అంటే ఒకటే కాలం అవసరం లేదు. మీరు ఎన్ని కాలమ్స్ అయినా మ్యాచింగ్ ఉంటే అవన్నీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ట్రేసింగ్ లెవెల్, సార్టెడ్ ఇన్పుట్. సో ట్రేసింగ్ లెవెల్స్ చాలా ఉంటాయి. అండ్ ఈ వాల్యూస్ మనం ఆల్రెడీ చూసాం కదా అగ్రిగేటర్లో సిమిలర్ అనమాట. నల్ ఈజ్ హైయెస్ట్, నల్ ఈజ్ లోయెస్ట్. ఐ మీన్ సార్టర్లో చూసాం కదా. సో సార్టర్లో నల్ ఈజ్ హైయెస్ట్, నల్ ఈజ్ లోయెస్ట్. ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ సార్టెడ్ ఇన్పుట్ కూడా చూసాం, రైట్? So these are all the properties and we have seen with some examples. Okay. So this is all about joiner transformation. Okay. So any questions in joiner? No, sir. No. Okay. Yeah. Thank you. Let's see union. Okay. We will see union transformation. Like what is union transformation? How we use it. Okay. So what is the purpose? How we use it? And what are all the properties? So we will see all of them. Okay. అన్ని చూద్దాము in detail. సేమ్ ఇది చూసేక ముందు వి విల్ గో విత్ ఎగ్జాంపుల్. ఓకే. యూనియన్ ఎలా వర్క్ అవుతుందంటే యూ హ్యావ్ 2 టేబుల్స్, రైట్? లెట్స్ సే ఐ హ్యావ్ స్కూల్ ఏ, స్కూల్ బి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ స్కూల్ రిలేటెడ్ టేబుల్లో. అండ్ ఐ వాంట్ టు కంబైన్ ద డేటా, అంటే మర్జ్ ద డేటా. ఎలా కావాలి? నాకు ఇలా మర్జ్ కావాలి డేటా. ప్రీవియస్ కేసులో ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ జాయినర్ అండ్ యూనియన్. జాయినర్ అంటే ఈ డేటా సైడ్ బై సైడ్ వస్తుంది, సైడ్ బై సైడ్. ఓకే. అంటే ఒక రికార్డ్కి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పక్కన వస్తుంది. దట్ ఈస్ జాయిన్. యూనియన్ మీన్స్ సెట్ అంతా సేమ్ ఉంటుంది, సేమ్ సెట్. ఇదొక సెట్, దాని కింద ఇంకొక సెట్ వస్తుంది. దిస్ ఈజ్ యూనియన్. ఓకే, యూనియన్. సో వీ వాంట్ టు యూనియన్ ద డేటా. ఓకే. సో లెట్స్ సీ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఎలా వస్తుంది మనకు అనేది. విల్ టేక్ ఏ యూనియన్. ఒక మ్యాపింగ్ తీసుకుందాం యూనియన్ కి. సోర్స్. సో సోర్స్ కనెక్షన్, విల్ సెలెక్ట్ ద సోర్స్ టేబుల్ ఆబ్జెక్ట్. సోర్స్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. స్కూల్ ఏ అండ్ స్కూల్ బి, రైట్? యా, దిస్ is my school A data. School A data, and this is school B data. Okay. So we'll take school A
సో ఇంకొక సోర్స్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ స్కూల్ ఏ సోర్స్, ఆర్ అదర్వైజ్ మీరు సింపుల్ గా స్కూల్ ఏ అని పెట్టుకోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. అండ్ దిస్ ఇస్ స్కూల్ బి. స్కూల్ బికి డేటా సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ కనెక్షన్ ఈజ్ సోర్స్ కనెక్షన్ అండ్ ఆబ్జెక్ట్ స్కూల్ బి, స్కూల్ ఏ అండ్ స్కూల్ బి. సో ఓకే, ఫీల్డ్స్ అన్ని వచ్చాయి మనకి. ఇప్పుడు మనం వి వాంట్ టు మర్జ్ ద డేటా. ఓకే, మర్జ్ ద డేటా ఎలా చేస్తాం? మర్జ్ యూజింగ్ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్. సో యూనియన్ లో వీ కెన్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఇన్పుట్ గ్రూప్స్. ఓకే, ఒక ఇన్పుట్ గ్రూప్ 1 ఇది ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకే, సో దెర్ ఇస్ నో రూల్. సో ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 లేదంటే వీటిని రీనేమ్ అయినా చేసుకోవచ్చు. వీ కెన్ రీనేమ్ దట్. ఓకే, సో ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, స్కూల్ ఏ, స్కూల్ బి ఇస్తున్నాం. మనకి కొత్త గ్రూప్ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు కొత్త ఇన్పుట్. దీని మీద క్లిక్ చేస్తే ఇన్పుట్ వస్తుంది ఇంకొకటి. ఓకే, స్లో. ఓకే, ఇక్కడైనా మనము ఇవ్వచ్చు. ఇక్కడ కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ లేకుండా స్కూల్ ఏ అండ్ ఇన్పుట్ 2 వచ్చేసి స్కూల్ బి. ఓకే, టూ ఇన్పుట్స్. ఇన్ కేస్ ఇంకోటి కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ చేస్తే న్యూ గ్రూప్. సో న్యూ గ్రూప్ వచ్చింది. ఇక్కడ స్కూల్ సి ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే, అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ ఇట్. ఓకే, సో లైక్ దిస్ స్కూల్ ఏ, స్కూల్ బి ఉన్నాయి. వీఆర్ యూనియనింగ్ ద డేటా. సో యూనియన్. ఓకే, ఇక్కడ ఫీల్డ్ నేమ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏముండదు. దట్స్ ఇట్. ఓకే, సో అవుట్పుట్ ఫీల్డ్స్, ఇవన్నీ అవుట్పుట్ ఫీల్డ్స్. నెక్స్ట్ ఫీల్డ్ మ్యాపింగ్. ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలి. దేనికి ఏది ఎగ్జాక్ట్ గా మ్యాప్ చేయాలంటే, సో స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ మార్క్స్. ఇది స్కూల్ ఏతో చేస్తున్నాం. సిమిలర్లీ సెకండ్ ఇన్పుట్ స్కూల్ బి, స్కూల్ బితో కూడా అవుట్పుట్ ఫీల్డ్స్ కి మ్యాప్ చేయాలి. అంటే అవుట్పుట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి కదా, ఇన్పుట్ ఫీల్డ్స్ తో మ్యాప్ చేయాలి. సో ఇది మాన్యువల్ గా చేసాం. ఓకే, సో దిస్ ఈస్ వీఆర్ మ్యాపింగ్ స్కూల్ ఏ అండ్ స్కూల్ బి టు దిస్ యూనియన్. ఆ వచ్చిన రిజల్ట్ ని మనం టార్గెట్ కి మూవ్ చేస్తున్నాం. టార్గెట్ ఏంటి మనకి? టార్గెట్. సో లెట్ సెలెక్ట్ స్కూల్ ఏబి. స్కూల్ ఏబి రెండు కంబైన్ చేసిన డేటా, అంటే మర్జ్ చేస్తే వచ్చే డేటా. సో యూ కెన్ నేమ్ ఇట్ as స్కూల్ ఏబి. స్కూల్ ఏ నుండి స్కూల్ బి నుండి డేటా తీసుకొచ్చి స్కూల్ ఏబిలో ఇస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ ఇన్సర్ట్ అండ్ ట్రంకేట్ పెట్టుకుందాం. దట్స్ ఇట్. ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్. ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలి. ఇలా అన్ని సేమ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆటో మ్యాప్ తీసుకొని ఎగ్జాక్ట్ ఫీల్డ్ మ్యాప్ అంటే ఆటోమేటిక్ గా అయిపోతాయి. ఓకే, యూ కెన్ సేవ్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ టు షో యూ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దిస్. ఓకే, రన్ చేసే ముందు మనం టార్గెట్ లో డేటా ఏముందో చూద్దాం. స్కూల్ ఏబికి నథింగ్, నో డేటా, రైట్? సో ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో మనకు సోర్స్ లో డేటా ఏమైంది? ఇక్కడ 3 రికార్డ్స్, ఇక్కడ 3 రికార్డ్స్. సో ఫైనల్ గా 3 + 3 6 రికార్డ్స్ వచ్చాయి. ఇది యూనియన్ అనేది మనకి యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ లాగా వర్క్ అవుతుంది. మనకి యూనియన్ ఆల్, ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్ట్, మైనస్, ఇవన్నీ సెట్ ఆపరేటర్స్ చూసాం కదా SQL బేసిక్స్ లో. సో ఇక్కడ మనకి యూనియన్ అనేది ఏంటంటే, యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇట్ వర్క్స్ లైక్ యూనియన్ ఆల్. ఇట్ విల్ సింప్లీ కంబైన్ ద డేటా. డూప్లికేట్స్ ఏమైనా ఉంటే తీసేయదు. ఇప్పుడు లెట్స్ ఇక్కడ సుమిత్ ఉన్నాడు, సేమ్ సుమిత్ ఇక్కడ కూడా ఉన్నాడు అనుకోండి, ఇట్ విల్ గివ్ 2 రికార్డ్స్, 2 సెట్స్. ఓకే,
టార్గెట్ లో ఏమొచ్చింది డేటా? సో వీ హ్యావ్ దిస్ సెట్ అండ్ ద సెకండ్ సెట్. సో 2 sets కంబైన్ అయ్యాయి. ఓకే, సో వి మర్జ్డ్ ద డేటా బిట్వీన్ 2 tables. ఓకే, దట్ ఈస్ యూనియన్. వెరీ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్. యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్. సో యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అన్ యాక్టివ్ అండ్ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో యాక్టివ్ ఎందుకంటే ఇట్స్ అ మల్టీ గ్రూప్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకోటి ఇది ఇట్ విల్ షఫుల్ ద డేటా. ఓకే, సో రికార్డ్స్ ఎలా అయినా రావచ్చు మనకు అవుట్పుట్. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్. ఇది ఖచ్చితంగా వేరే వేరే దానికి కనెక్ట్ అయ్యే ఉండాలి. యూజ్డ్ టు మర్జ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ పైప్లైన్స్ ఇంటూ ఏ సింగిల్ పైప్లైన్. అంటే మల్టిపుల్ పైప్లైన్స్ అంటే మీకు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 10 సోర్సెస్ అయినా సరే ఒకటే యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం. ఓకే, సో మీకు 10 సోర్సెస్ ఉన్నా ఎన్ని యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడాలంటే ఓన్లీ 1. ఓకే, ఓన్లీ 1 ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్. Merges data from multiple sources similar to the union all. Okay, it acts as a union all SQL statement which does not remove duplicate records. Okay, duplicate records ni తీసేయదు. We can add, change or remove specific fields when we merge data sources with a union transformation. Okay, so fields ni మనము ఇవన్నీ చేయొచ్చు. యాడ్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు నేమ్, ఆర్ కంప్లీట్లీ రిమూవ్ కూడా చేయొచ్చు. Okay, union transformation. A union transformation can merge data from multiple sources but does not combine data based on a join condition or remove duplicates like a joiner transformation. Okay, joiner transformation లో మనకు డేటా రిమూవ్ అవుతుంది, బట్ ఇక్కడ మనం we cannot combine. Okay, so as it is గా we'll simply merge the data. We'll simply merge the data. Okay. సో ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా చూసాం కదా, లైక్ జనరల్, ఇన్కమింగ్, అవుట్పుట్ ఫీల్డ్స్, ఫీల్డ్ మ్యాపింగ్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ అవుట్పుట్ ఫీల్డ్స్ లో వీ కెన్ ఇక్కడ మనం కొత్తవి యాడ్ చేయొచ్చు, ఉన్నవి తీసేయచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ద ఇనీషియల్ అవుట్పుట్ ఫీల్డ్స్ ఆర్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ద ఇన్పుట్ ఫీల్డ్స్ ఇన్ గ్రూప్ ఇన్పుట్. సో మనం ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 అలా ఇస్తాం కదా. గ్రూప్ ఇన్పుట్ 1 లో ఏవైతే ఫస్ట్ మ్యాప్ చేస్తామో అక్కడ ఉన్న ఫీల్డ్స్ ని డిఫాల్ట్ తీసుకుంటుంది. ఓకే, 1 సెకండ్. ఓకే, సో ఈ అవుట్పుట్ ఫీల్డ్స్ లో యూ కెన్ యాడ్ న్యూ ఫీల్డ్స్. ఓకే, లేకుంటే నేమ్ కావాలంటే నేమ్ చేంజ్ చేయొచ్చు, లేకుంటే ఎక్స్ట్రాగా ఏమైనా వచ్చాయి అనుకుంటే అవి తీసేయచ్చు, అలా అన్ని చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ ఈజ్ ఓకే, at runtime the mapping passes null values to output fields that are not in the field mapping. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే మనకు 2 tables లో ఐ మీన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉన్నాయి కదా. మార్క్స్ నేమ్ స్టూడెంట్ నెంబర్, మార్క్స్ నేమ్ స్టూడెంట్ నెంబర్, రెండిట్లో సేమ్ ఉన్నాయి. కొన్నిసార్లు ఇలా అన్ని సార్లు సేమ్ వస్తాయని ఏం లేదు. ఓకే, టేబుల్ ఏ నుండి కొన్ని ఎక్స్ట్రా కాలమ్స్ రావచ్చు. ఓకే, సో మనం వాటిని కూడా తీసుకెళ్ళాలి టార్గెట్ కి, బట్ టేబుల్ బి నుండి ఆ డేటా లేదు, అప్పుడు నల్ వాల్యూస్ పాస్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ మ్యాపింగ్ లో మనం ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 అని తీసుకుని వాటిని మ్యాప్ చేశాం కదా ఇందాక. సో అలా మ్యాప్ చేయొచ్చు, వీ కెన్ మ్యాప్ ఇట్.
అండ్ దిస్ ఇస్ ఆప్షనల్. ఓకే, ట్రేసింగ్ లెవెల్ అండ్ ఆప్షనల్ ఉంటుంది. ట్రేసింగ్ లెవెల్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో మనకు ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి సెషన్ లాగ్లో అనుకుంటే, సో వీ కెన్ సెలెక్ట్ ద ట్రేసింగ్ లెవెల్. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్. ఇలా మనం కంబైన్ చేయొచ్చు, డేటాని మర్జ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఇంకొకటి, ఒకవేళ ఇలాంటిది ఇంకొక సోర్స్ ఉంది. ఓకే, లెట్స్ సే ఐ హ్యావ్ అనదర్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఈ సోర్స్లో ఐఎమ్ టేకింగ్ అనదర్ థింగ్ కాల్డ్ స్కూల్ సి. ఓకే, స్కూల్ సి అని తీసుకుంటున్నా అండ్ ఐ హ్యావ్ ఎ డేటా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మన కాలమ్స్, స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్. ఓకే, జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ నంబర్, నేమ్, మార్క్స్. ఓకే, ఎగ్జాక్ట్ గా ఈ నేమ్స్ ఏ ఉండాలని రూల్ ఏం లేదు, నాకు ఎలా అయినా పెట్టుకోవచ్చు నేను. ఓకే, నంబర్ 301, నేమ్ లెట్స్ సే ఏబిసిస్ ఇద్దాం సింపుల్ గా. మార్క్స్ ఇస్ లైక్ 70, 302, బి 80, 303, సి 60. ఓకే, అండ్ యా, ఇంకొకటి పని చేద్దాం. ఇక్కడ మార్క్స్ తో పాటు వి కెన్ హ్యావ్ వన్ మోర్ కాలమ్ అని కూడా అనుకుందాం. ఏమి ఇద్దాం? నంబరు, నేము, మార్క్స్, లెట్స్ ఏ సెక్షన్. ఓకే, సెక్షన్ కూడా ఇద్దాం ఇక్కడ. కైండ్ ఆఫ్ A1, B2, C1. సో ఇలా సెక్షన్స్ కూడా ఉన్నాయనుకోండి. ఓకే, లెట్స్ ఏ నాకు ఇలా ఒక ఫైల్ ఉంది. కంప్లీట్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. ఇప్పుడు నేనేంటంటే ఇంకొక సోర్స్ ను కూడా తీసుకుంటున్నా ఇక్కడ. ఐఎమ్ టేకింగ్ అనదర్ సోర్స్, థర్డ్ సోర్స్, అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ as స్కూల్ సి. ఓకే, స్కూల్ సి. అండ్ నేను ఇక్కడ ఏది చేంజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, జస్ట్ ఐఎమ్ టేకింగ్ సోర్స్ అండ్ ఐ వాంట్ టు మర్జ్ ఇట్ విత్ దీస్ టూ. ఓకే, కనెక్షన్ ఈజ్ సోర్స్ ఫైల్ కదా, సో సోర్స్ ఫైల్ కనెక్షన్ ఇస్తున్నా ఇక్కడ. లెట్ మీ టేక్ స్కూల్ సి అనేది ఉంది, అది తీసుకుంటున్నా. ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ ఫీల్డ్స్ చూడండి, నంబర్, నేమ్, మార్క్స్, సెక్షన్ ఇవి వచ్చేసాయి. ఇప్పుడు నేను యూనియన్ కి మ్యాప్ చేయాలి. యూనియన్ కి మ్యాప్ చేయాలంటే ఓకే, కొత్తది ఆటోమేటిక్ గా వచ్చేసింది మనకి. ఈ న్యూ గ్రూప్ కి మ్యాప్ చేసినప్పుడు కొత్త గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అది, రైట్? సో ఇన్కమింగ్ ఫీల్డ్స్ లో మనకి గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్? సో దీన్ని నేను స్కూల్ సి అని రాసుకుంటున్నా, స్కూల్ సి. ఓకే, అండ్ యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ అవుట్పుట్ ఫీల్డ్స్ లో దాన్ని మ్యాప్ చేయాలి కదా మనం. ఓకే, ఫీల్డ్ మ్యాపింగ్ లో మనం మ్యాప్ చేయాలి. స్కూల్ సి ని మ్యాప్ చేయాలి. స్కూల్ సి లో ఏమున్నాయి? నంబర్ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ నంబర్, నేమ్ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ నేమ్, అండ్ మార్క్స్. సో ఇక్కడ సెక్షన్ ని మనం మ్యాప్ చేయట్లేదు కాబట్టి ఈ సెక్షన్ అనేది ఎక్కడికి డేటా రాదు. ఓకే, సెక్షన్ ని డేటా రాదు మనకి. దట్స్ ఇట్. సో ఇలా మనం ఎన్ని కావాలంటే ఇప్పుడు స్కూల్ సి వచ్చింది, నెక్స్ట్ స్కూల్ డి, స్కూల్ జెడ్ వరకు వచ్చాయి అనుకోండి. అన్ని ఒకే యూనియన్ యూస్ చేసి మర్జ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్. ఇలా మ్యాప్ చేసేసాం, వీఆర్ డన్. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సో టోటల్ 9 రికార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే ముందు దాంట్లో 6, మళ్ళీ ఇక్కడ కూడా 3 రికార్డ్స్, న్యూ రికార్డ్స్, రైట్? సో లెట్స్ సి టార్గెట్లో ఎలా ఉంది అనేది. స్కూల్ ఏబిసి. ఓకే, సో ఇక్కడ 303 కూడా యాడ్ అయింది, రైట్? సో అలా మనం మర్జ్ చేయొచ్చు డేటాని. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్. డేటాని మర్జ్ చేయడం అంటే ఏంటో అర్థమైంది కదా.
Okay, so that is all about union transformation. Okay. Okay, for example, మనకు సోర్స్ లో మార్క్స్ అనేవి లేదు. ఓకే, మార్క్స్ అనేది లేదనుకోండి, అప్పుడు ఆ ఆ ఫీల్డ్ ని మనం మ్యాప్ చేయకుంటే సి నుండి, అంటే ఇప్పుడు మనకు సి నుండి వచ్చింది కదా ఈ మార్క్స్ అనేది, ఇవన్నీ నల్స్ వస్తాయి అంతే. ఓకేనా, మనం ఏదైనా మ్యాప్ చేయకుంటే దాని డేటా అంతా నల్ వస్తుంది, బట్ రిమైనింగ్ డేటా వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ యూనియన్ అండ్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద? పురుషోత్తం అండ్ లావణ్య. Okay. Okay. Fine then. That's it for today. So we closed the class quick today. Um, so next we will see tomorrow. We will see. Okay. We will see another transformation, and on Saturday we will have one lab. Okay. ఇవన్నీ యూస్ చేసుకొని ఒక ల్యాబ్ చేద్దాం. Okay. So tomorrow Yes, sir. we will go through rank transformation and sequence generator. Okay, rank and sequence generator we will cover. Okay, yeah, fine. Okay. That's it for today. So please attempt the quizzes on time, and yeah, if you have any questions, let me know. Okay, you can connect early, 10 minutes early, and let me know. We can go through that. Yeah. సో మీరు ప్రాక్టీస్ చేయడమే ఉంటుంది అంతా. సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ గా నేర్చుకోగలుగుతారు. మీరు అక్కడ SQL లో డేటా SQL లో సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ ఇచ్చారు సార్. దానికంటే ముందు మనం క్రియేట్ చేసుకోవాలి కదా సార్ టేబుల్, అది ముందే క్రియేట్ చేశారా మీరు? అవును, ఇవన్నీ టేబుల్స్ మీరు క్రియేట్ ఓకే చేయాలి. సేమ్ కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు. ఓకే, ఓకే సార్. మీరు క్రియేట్ చేసుకోవాలి ప్రతిదీ. ఒకే ఎగ్జాంపుల్ మీద ఎన్ని టేబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవాలి. జాయినర్స్ చేయొచ్చు, ఒకటే ఎగ్జాంపుల్ పెట్టుకుని అయినా చేయొచ్చు. ప్రతిసారి టేబుల్ క్రియేట్ చేయాల్సిన పని ఏం లేదు. ఐ మీన్ యా, ఒకే టేబుల్ తీసుకొని దాంట్లో అన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. మీకు ఈ స్క్రిప్ట్ కావాలంటే ఇస్తాను మీకు, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఇది జాయినర్ స్క్రిప్ట్. జాయినర్ స్క్రిప్ట్ ఇది, అండ్ యూనియన్ కూడా ఒక స్క్రిప్ట్ ఉంది. యూ కెన్ డూ దట్. ఓకే, సో యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా యూ కెన్ హ్యావ్ యూనియన్ ఎగ్జాంపుల్ కి. ఓకే, సో ఈ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. టేబుల్స్ క్రియేట్ చేసుకొని మీరు యూ కెన్ క్రియేట్. మీ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకునే దాని మీదే అనమాట. ఓకే, జాయినర్ ఎలా వర్క్ అవుతుంది, యూనియన్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ సోర్సెస్ నుండి తీసుకుంటున్నాం. తర్వాత యూనియన్ ఎక్కడైనా రావచ్చు. అంటే అగ్రిగేటర్ యూజ్ చేసిన తర్వాత, మళ్ళీ ఎక్కడో జాయినర్ యూజ్ చేసిన తర్వాత, అప్పుడు మళ్ళీ యూనియన్ రావచ్చు. సో డైరెక్ట్ సోర్సెస్ నుండి అన్ని చేస్తామని కాదు. ఓకే, జస్ట్ మీకు సోర్సెస్ టార్గెట్ మధ్యలో ఇది చూస్తున్నా. ఇది తర్వాత కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా రావచ్చు మిడిల్లో. ఓకే, అది కూడా చూద్దాం. అందుకే చెప్తున్నా, ఒక ప్రాజెక్ట్ చేద్దాము. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ల్యాబ్. సో ఆ ల్యాబ్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, రిక్వైర్మెంట్ ఎలా ఇస్తారు, మనము ఈ ఏ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలని మనకు ఎలా తెలుస్తుంది. ఓకే, అదే కదా మనకు ఫైనల్ గా కావాల్సింది. రిక్వైర్మెంట్స్ ని
మనం yes. మ్యాపింగ్స్ గా ఎలా కన్వర్ట్ చేయాలనేది మనకు కావాల్సింది. ఓకే. Okay, sir. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. నేనేం చెప్తాను, సింపుల్‌గా ఇలా ఉంటుంది. ఇలా యూనియన్ చేస్తే ఇలా వస్తుందని సింపుల్‌గా అయిపోతుంది. కానీ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనం యూనియన్ చేయాలా? అగ్రిగేట్ చేయాలా? ఇట్స్ ఆల్ అవర్ డెసిషన్. ఓకే. అంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎలా చేస్తే దాన్ని సాల్వ్ చేయొచ్చో మనము చెక్ చేసుకోవాలి. ఓకే. Okay, sir. యాహ్! ఓకే. ఫైన్. యాహ్! నో ఇంకా ఏం క్వెషన్స్ లేకుంటే విల్ క్లోజ్ ద క్లాస్ టుడే. టుమారో వి విల్ సీ అదర్ 2 ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఓకేనా? No question, sir. యాహ్! ఓకే. ఫైన్. యాహ్! థాంక్ యూ బోత్. వి విల్ మీట్ టుమారో.